యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో, నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో, యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ఓ ఓ ఓ స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని. ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులరగా, ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులరగా. బేతలేము పురములోన బీద కన్య మరియకు, బేతలేము పురములోన బీద కన్య మరియకు. పేదగా స్వరూపు దాల్చి వెలసె పశుల పాకలో, పేదగా స్వరూపు దాల్చి వెలసె పశుల పాకలో. పేద వడ్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి, మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. ప్రేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. ప్రేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. స్వర్గ ద్వారాలు తెరచీరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే, యేసయ్య స్వర్గరాజు పుట్టగానే. సరుగున దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి. సరుగున దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి. నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ, నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ అచ్చం మల్లె పూల తోట యేసయ్య, అచ్చం మల్లె పూల తోట యేసయ్య. దొడ్డు బైబిళ్ళు దోసెట్లో పెట్టుకొని, దొడ్డు బైబిళ్ళు దోసెట్లో పెట్టుకొని, దూరోలే బయలెల్లినారే యేసయ్య, దూరోలే బయలెల్లినారే యేసయ్య. రాజులకు రాజు పుట్టన్నయ్య, రాజులకు రాజు పుట్టన్నయ్య. రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్య, తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్య. తరలినారే బెత్లెహేమన్నయ్య, తరలినారే బెత్లెహేమన్నయ్య. పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్న, పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్న. శ్రీయేసన్నదట లోకరక్షకుడట, శ్రీయేసన్నదట లోకరక్షకుడట. లోకులందరికయో ఏక రక్షకుడట, లోకులందరికయో ఏక రక్షకుడట. పదరా హే పదరా హే పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్న, పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్న, పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్న, పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్న. దాసుతుండు మన బాల యేసు జనియించెనని చాటెదూత,
సంతోషమే ఈ దినం, సర్వోన్నతుని రాకయిలలో ఉదయించెరా రాజు భువిలో. దావీదు పురమందు నేడు జయమంచు గీతము పాడా, దావీదు పురమందు నేడు జయమంచు గీతము పాడా. మరియాసుతుండు మన బాల యేసు జనించెనని చాటె దూత. మరియాసుతుండు మన బాల యేసు జనించెనని చాటె దూత. సంతోషమే ఈ దినం, సర్వోన్నతుని రాకయిలలో ఉదయించెరా రాజు భువిలో, ఉదయించెరా రాజు భువిలో. థ్యాంక్ యూ. రెవరెండ్ డాక్టర్ సామార్థర్ గారు, సేవా భారత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, దయచేసి వారు దేవుని యొక్క సందేశాన్ని వినిపించవలసిందిగా ప్రభునామమున వారిని కోరుచున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో మీ అందరికీ ఈ సాయంకాల శుభములు, అలాగే క్రిస్మస్ శుభములు ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాను. ది బాంబే తెలుగు క్రిస్టియన్ సొసైటీ మరి ఆధ్వర్యంలో ఐక్య క్రిస్మస్ వాళ్ళందరినీ కలుసుకోవడానికి దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నేను మొట్టమొదటి మరి తెలుగు వారి యొక్క ఐక్యత కొరకు ఆ క్రైస్తవ మరి క్యారెక్టర్ను మరి లోకానికి చూపించడానికి చేస్తున్న ప్రయాస మరి చాలా గొప్పది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మరి బ్రదర్ సంజీవరావు గారు సెక్రటరీగా ఉంటూ నడిపిస్తున్నారు. మరి వీరిని మరి పెద్దగా ఉండి నడిపిస్తున్న విజయ్ కుమార్ గారు, వారిని బట్టి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినం మరి నా గురించి మరి సుదీర్ఘమైన ఇంట్రడక్షన్ ఇచ్చారు, శ్రేష్టమైన మాటలు నా గురించి చెప్పిన విజయ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నా. మరి అలాగే నా తమ్ముడు జాన్సన్ సాల్మన్ గారు, ఆయన బట్టి కూడా వందనాలు. ఎందుకంటే హేబెల్ గారు, జాన్సన్ గారు వీరిద్దరు కూడా చక్కటి ఫాలో అప్ చేసే అలవాట్లు ఉన్నవాళ్ళు. ఏదో ఒక ప్రోగ్రామ్కి పిలిచేసి వస్తారులే, రాసుకుంటారులే, వారికి గుర్తుంటదిలే అన్న ఆ రీతిలో కాకుండా బ్రదర్ ఏబెల్ గారు అలాగే బ్రదర్ జాన్సన్ గారు దే హ్యావ్ అ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది. కాబట్టి నేను ఈరోజు మరి ఈ సమయంలో మీతో మాట్లాడగలుగుతున్నాను. మరి సంఘాలుగా చాలా చక్కటి పాటలు పాడారు. మరి వాళ్ళందరూ జూమ్ లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా చక్కటి క్రిస్మస్ క్యారల్స్ ను పాడారు. కొన్ని నేను విన్నాను. వాటిలో పదరా పోదాం అనే పాట ఇంకా హైదరాబాద్ లో కూడా మేము వినలేదు. అయినప్పటికీ మరి బాంబే చేరింది పాట, బాంబేలో చక్కగా పాడుకుంటున్నారు. తర్వాత శ్రీ యేసుండు జన్మించే రేయిలో నా చిన్నప్పటి నుంచి పాట వింటూనే ఉన్నాను. మరలా ఎన్నిసార్లు విన్నా కానీ చక్కటి క్యారల్స్ గా పాడారు. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయదమా అనే పాట చాలా గంభీరమైన భావగర్భితమైన సువార్తిక పాటను ఒక సంఘం వారు పాడారు. తర్వాత ఒక సోదరులు చక్కటి పాట పాడారు, సంతోషమే ఈ దినం అన్న పాట. వావ్! ఇవన్నీ మరి మనం వింటూ ఉంటే క్రైస్తవ జీవితంలో మన చుట్టూ మరణం ఉంది, మన చుట్టూ భయాలు ఉన్నాయి, మన చుట్టూ ఆందోళనలు ఉన్నాయి, మన చుట్టూ కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటి మధ్యలో స్టిల్
మనము సంతోషమే ఈ దినం అని పాడగలుగుతున్నాం. అది క్రిస్మస్ యొక్క ఆనందం. లోకానికి అర్థం కాని ఆనందం ఏంటి అంటే, వై ఆర్ దిస్ పీపుల్ సో జాయ్ఫుల్, వై ఆర్ దే రిజాయిసింగ్ వెన్ అదర్స్ ఆర్ సఫరింగ్? అందరూ బాధపడుతున్నారు, ఏం జరుగుతుందో అవబోతుందో అనే ఆందోళనలో ఉంటున్న ఈ కాలంలో మనందరం కూడా శ్రీయేసుడు జన్మించే రేయిలో అని మరి గళమెత్తి పాటగలుగుతున్నామంటే అది నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని సూచిస్తుంది. కాబట్టి మరి పాల్గొని పాడిన సంఘాలకు, వారిని ప్రేరేపించి ప్రోత్సహించిన సంఘ కాపురులందరికీ నా పక్షంగా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. మీరు అక్కడ భాషను కాపాడుకుంటున్నారు, భక్తిని కాపాడుకుంటున్నారు. ఈ రెండే ప్రాముఖ్యమైన విషయాలుగా నేను అర్థం చేసుకుంటున్నా. బాంబే వేల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నప్పటికీ కూడా మీ భాష స్పష్టంగా ఉంది. మీ భక్తిని దేవుడు మరి చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకుంటూ వస్తున్నారు. అందును బట్టి నేను దేవుని సేవకునిగా వందనాలు చెల్లిస్తున్నా. మరి దేవుని చిత్తం అయితే ద బాంబే తెలుగు క్రిస్టియన్ సొసైటీ పక్షంగా మరి భవిష్యత్తులో కలిసి మరిన్ని పనులు చేయడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని పెద్దలైన ఏబెల్ గారికి, అలాగే నేను మరి పెద్దలు సంజయరావు గారికి, అలాగే మరి విజయ్ కుమార్ గారికి నేను తెలియచేయటం జరిగింది. ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ దట్ వి క్యాన్ డూ టుగెదర్ ఇన్ పార్ట్నర్షిప్, we are available. God willing, I will come and meet you personally. తప్పనిసరిగా మరి బాంబే వస్తాను. నేను ఈ 17వ తారీఖున బాంబేలో ఉంటా, కానీ ఒక్కరోజే ఉంటాను, కొన్ని గంటలు మాత్రమే నాకు పని ఉంది. కాబట్టి ఈసారి కలవడానికి కుదరదు. కానీ దేవుని చిత్తం అయితే నేను క్రొత్త సంవత్సరంలో మరి క్రొత్త ప్రణాళికలతో తప్పనిసరిగా మనం కలుద్దాం. మంచిది. ఈ దినం దేవుని యొక్క వాక్యంలోనికి వెళుతున్నాం. చదువుకున్న వాక్య భాగము లూకా శుభవర్తమానం 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు వ్రాయబడిన దేవుని యొక్క వాక్యము చదువుగా సోదరి చదివారు, మన అందరం కూడా విన్నాం. అందరూ బట్టి ఒక తెలియని పులకింత కదండి. క్రిస్మస్ అనగానే ఒక తెలియని సంతోషం. నాకైతే డిసెంబర్ మాసం 1వ తారీఖు వస్తుంది అనగానే ఎందుకో నాకు శరీరము ఒకవేళ నాతో సహకరించకపోయినప్పటికీ ఎక్కడ లేని ఆనందము నా హృదయంలో నింపుకుంటుంది. నేను అనుకుంటాను మనందరికీ అంతేనేమో. క్రిస్మస్ అన్నది ఒక ఆకస్మిక సంఘటన కాదు, ఏదో అకస్మాత్తుగా యూదయ దేశంలో జరిగినది కాదు. ఇది ఒక ప్రవచన పండుగ. అనేక ప్రవచనాలు ఈ పండుగను గూర్చి చెప్పబడ్డాయి. ఈ పండుగలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వస్తారని, ఆయన ఎక్కడ ఏ రీతిగా పుడతారు, ఎవరికి పుడతారు, ఏ స్థలంలో పుడతారు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన జన్మిస్తారు అన్న విషయాలన్నీ కూడా చారిత్రక ఆధారాలు కలిగిన విషయాన్ని మనందరం కూడా తెలుసుకుంటాం. కాబట్టి ఇది ఒక ప్రవచన పండుగ. 2, ఇది ఒక చారిత్రాత్మక పండుగ. ఇది మానవ చరిత్రను ఒక 2 ముక్కలు చేసింది అని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో పుట్టడం ద్వారా ఈ దినం మనం క్యాలెండరు, వారు ప్రభువును నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, వారు క్రైస్తవులను మరి ప్రేమించినా ద్వేషించినా, ఎవరైనప్పటికీ కూడా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని పలుకకుండా నమ్మకుండా వారు క్యాలెండర్ను చూడలేరు అన్న విషయాలను మనము ఆలోచిస్తుంటే, ఈ క్రైస్తవ పండుగ, ఈ క్రిస్మస్ పండుగ అన్నది మానవాళికి పండుగ. ప్రజలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో 1 ప్రవచనం, 2 చారిత్రాత్మక, 3 మానవాళి అందరికీ పండుగగా ఉంటూ ఉంది. సుమారు ప్రపంచంలో అన్ని దేశాలు అని చెప్తారు, మేబీ 3-4 దేశాలు మినహా అన్ని దేశాల్లో ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయము, మత్తయి 1-2 అధ్యాయాలు చదువుతూనే ఉన్నారు.
జాయ్ టు ద వరల్డ్ అని పాడుతూనే ఉన్నారు. రక్షకుండు మన కొరకు ఉదయించాడు అని పాడుతున్నారు. కాబట్టి ఇది మానవాళికి పండుగగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు క్రిస్మస్ సందేశంలో గొర్రెల కాపర్ల గురించి మాట్లాడకపోతే అయ్యగారు మంచి ప్రసంగికుడు కాదంటారు. జ్ఞానుల గురించి ప్రస్తావించకపోతే అయ్యగారు సరైన ప్రసంగం చేయలేదంటారు. మరి పశువుల పాక గురించి మాట్లాడాలి, ఆకాశంలో ఉంటున్న వింత నక్షత్రాన్ని గురించి మాట్లాడాలి. ఇవన్నీ కూడా క్రిస్మస్ లో ప్రధానమైన ఎలిమెంట్స్ గా మనం భావిస్తుంటాం, మంచిదే. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా క్రిస్మస్ కొన్ని ముఖ్యమైన పాఠాలను మనకు నేర్పిస్తుంది. ఆమెన్, హల్లెలూయా. మరి ముఖ్యమైన పాఠాలను ఈ దినము మరి నేనిచ్చే ఈ సందేశము కొంచెం విలక్షణంగా ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట నేను దేవుని దాసునిగా సిద్ధపడి మీ ముందు ఉంటూ ఉన్నాను. నేను ఈ దినం నా సందేశానికి ఇచ్చిన అంశ ప్రాధాన్యం ఏంటి అంటే, నమ్మశక్యము కాని క్రిస్మస్ పండుగ. ఇన్క్రెడిబుల్ క్రిస్టమస్. ఇన్క్రెడిబుల్, నమ్మశక్యము కాని అనగా వినూత్నమైన లేక విలక్షణమైన క్రిస్మస్ పండుగ అనగా క్రిస్మస్ పండుగలో ఉంటున్న కొన్ని భావగర్భితమైన విషయాలను నేను ఈ దినాన్న మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ కొంతమందికి ఈ దినాన్న కేవలం ఒక హాలిడే. విదేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ అన్నాము అంటే ఓహో అది హాలిడే కదా, సో దే కాల్ ఇట్ యాజ్ హ్యాపీ హాలిడే అంటారు. కొంతమంది హ్యాపీ ఎక్స్మస్ అంటారు. ఎందుకు, ఎవరు పుట్టారో తెలియదు కాబట్టి వారికి హ్యాపీ ఎక్స్మస్ అంటారు. ఈ రెండు కూడా సరి అయిన సిద్ధాంతాలు కాదు. ఇది క్రీస్తు చక్కగా మరి ది బాంబే తెలుగు క్రిస్టియన్ సొసైటీ వాళ్ళు ఈ పండుగను పండుగ అని పిలవకుండా ఐక్య క్రిస్మస్ ఆరాధన అన్నారు. ఐ లైక్ దట్ వర్డ్. మాస్ అనే ఆ పదానికి అర్థం ఆరాధన, క్రీస్తు ఆరాధన, క్రీస్తును ఆరాధించటి పండుగ. ఎందుకు క్రీస్తును ఆరాధిస్తున్నాం అంటే ఆయన మన కొరకు జన్మించాడు అన్న వార్తను ఈ దినాన్ని మనం చదువుకున్నాం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మన కొరకు లేక మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. సో దట్ ఈస్ ది గుడ్ న్యూస్. అది వార్త. రక్షకుడు లోకానికి అవసరం అన్న సంగతి మనం చూస్తాం. చక్ స్విండల్ అనే ఒక గొప్ప దైవజనుడు, మనలో కొంతమంది, ఇక్కడ చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ మెనీ పాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్. గాడ్ బ్లెస్ యూ. చక్ స్విండల్ ఒక గొప్ప దైవజనుడు. ఆయన రక్షకుడు మన కొరకు పుట్టాడు అన్న విషయాన్ని లోకానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తన పుస్తకంలో ద గ్రేస్ అవేకనింగ్ అనే ఒక పుస్తకంలో ఇలాగ రాస్తాడు. నేను ఇంగ్లీష్లో చెప్పి దాని తర్వాత తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ హ్యాడ్ బీన్ ఇన్ఫర్మేషన్, గాడ్ వుడ్ హ్యావ్ సెంట్ us an educator. మానవునికి జ్ఞానమే అవసరము అనుకుంటే దేవుడు ఒక విద్యావేత్తను లోకానికి పంపించేవాడు. ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ హ్యాడ్ బీన్ టెక్నాలజీ, గాడ్ వుడ్ హ్యావ్ సెంట్ us a scientist. మానవునికి జ్ఞానార్జన, సాంకేతిక జ్ఞానము అవసరం అనుకుంటే ఒక శాస్త్రవేత్తను లోకానికి పంపించేవాడు. ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ హ్యాడ్ బీన్ మనీ, గాడ్ వుడ్ హ్యావ్ సెంట్ us an economist. మానవునికి ధనమే మూలం అనుకుంటే, ధనమే ప్రధానం అనుకుంటే ఈ లోకానికి ఒక ఆర్థికవేత్తను దేవుడు పంపించేవాడు. కానీ ఎలా ముగిస్తాడంటే, బట్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ వాజ్ ఫర్గివ్నెస్. అవర్ గ్రేటెస్ట్ నీడ్ వాజ్ ఇటర్నల్ లైఫ్. సో గాడ్ సెంట్ us a savior.
అంటాడు. అంటే మానవాళికి, మానవ జీవితంలో అత్యవసరమైంది ఏంటి అంటే రక్షణ, అత్యవసరమైంది ఏంటి అంటే పాపక్షమాపణ. కాబట్టి ఆ రెండూ చేయగలిగిన రక్షకుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అందుకని మనం చాలా సంతోషంగా రక్షకుండు ఉదయించినాడట అని పాడుతున్నా. మన కొరకు ఇలలో ఈ దినం ఈ చదువుకున్న వాక్య భాగం నుండి 5 విషయాలు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఒకటి, క్రిస్మస్లో నిర్దిష్టమైన నియమావళి లేదు. ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. క్రిస్మస్ నోస్ నో ప్రోటోకాల్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పుట్టినప్పుడు ఆయన ఎవరు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన దేవుడు సాక్షాత్తు ఉన్నతమైన స్థలాల్లో పరిశుద్ధుడిగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానాలతో కొనియాడబడుచున్న దేవుడు ఆయన. సమీపించరాని తేజస్సులో వసించుచున్నవాడు ఆయన. ఆయన మానవాళిని దర్శిస్తున్న ఆ సమయంలో వాస్తవానికి ప్రపంచంలో ఉన్న ఒక మంచి పాటలు పాడే బృందం వచ్చి పాడాలి వాస్తవానికి. కానీ ఆయన ఈ లోకానికి వస్తున్నప్పుడు దేవదూతల గాన ప్రతిగానాలతో పాటు గొర్రెల కాపర్లు కూడా మరి ఆ వార్తను అందుకున్నట్లు మనం చూస్తాం. అనగా లోకంలో ప్రోటోకాల్కి చాలా ప్రాధాన్యత ఉంది. మన ఆఫీస్లోనే నన్ను ఎవరైనా చూడాలి అంటే నాకు ఒక ప్రోటోకాల్ ఉంది. నాకు ఇష్టం లేకపోయినా డైరెక్ట్గా నా దగ్గరకు ఎవరు రావడానికి వీలు ఉండదు. కొన్నిసార్లు మొట్టమొదటి గేట్ అతను ఆపేస్తాడు, 2 నా సెక్రటరీ ఆపేస్తుంది. ఎవరిని చూడాలి, మీకు అపాయింట్మెంట్ ఉందా, ఇవన్నీ కూడా మనం లోకంలో చూస్తాం. మీలో చాలా మంది మరి లోకంలో ప్రోటోకాల్ మనం చూస్తాం. నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు నాతో అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు వార్త ఎవరికి వెళ్ళింది అంటే గొర్రెల కాపరులకు వెళ్ళింది. ఆ దేశంలో ఉంటున్న ఉన్నతమైన వారికి వెళ్ళలేదు, రాజుల యొద్దకు వెళ్ళలేదు, అధికారుల యొద్దకు వెళ్ళలేదు, యూదా మత ప్రవిష్టుల దగ్గరకు వార్త వెళ్ళలేదు. వార్త వెళ్ళింది ఎవరికి అంటే మొట్టమొదటిగా మరి గొర్రెల కాపర్లకు వెళ్ళింది. మీకు శుభవర్తమానం వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే యు ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్. అనగా నేను లేక మనము దేవుని దృష్టిలో అతి ప్రాముఖ్యమైన వారం. దెర్ ఇస్ నో ప్రోటోకాల్ ఇన్ క్రిస్మస్. క్రిస్మస్లో దౌత్య మర్యాదలు లేవు అన్నది ఈ దినం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అని వ్రాశారు కదండి. బైబిల్ గ్రంథం లూకా సువార్తలో మనం చదువుకుంటున్నప్పుడు ఆయన యేసు అందరికీ ప్రభు అన్న విషయాలు ఎందుకు? ఇది ప్రజలందరికీ కలుగబోవు శుభవార్త. కాబట్టి ఆయన ఉన్నతమైన వారి యుద్ధకు వెళ్ళడం కాకుండా మరి షెపర్డ్స్ దగ్గరకు వెళ్ళి వారు చీకటిలో వారి మందను మేపుకొంచున్న సమయంలో అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యు ఆర్ ఇంపార్టెంట్. ఈ దినము ఇక్కడ కనెక్ట్ అయిన 50 మంది జూమ్ లో ఉన్నారు. మేబీ వాళ్ళ ఫ్యామిలీస్ తో ఉంటుంటారు, కొంతమంది సంఘముతో జాయిన్ అయి ఉంటారు. లెట్ మీ టెల్ యూ, ఇన్ క్రిస్మస్ యు ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్. ఆమేన్. హీ హ్యాస్ కమ్ ఫర్ యూ. ఆయన మన కొరకు, నా కొరకు, నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మొట్టమొదటిగా ఈ దినము నేను జ్ఞాపకము చేస్తున్నా. క్రిస్మస్ దెర్ ఇస్ నో ప్రోటోకాల్. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. క్రిస్మస్ నోస్ నో ప్రెజుడిస్. క్రిస్మస్ నోస్ నో ప్రెజుడిస్. దయచేసి అందరినీ మ్యూట్ చేస్తే మంచిగా గారు. ఎవరో మాట్లాడుతున్నారు అండ్ ఇట్స్ డిస్టర్బెన్స్ టు మీ.
మంచిది. క్రిస్మస్ నోస్ నో ప్రెజుడిస్ అంటే క్రిస్మస్లో పక్షపాతము లేదు. క్రిస్మస్లో పక్షపాతము లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, క్రిస్మస్ క్రీస్తు యొక్క వంశావళిని గురించి మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ కొన్ని పేర్లు కనపడతాయి. మరి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి ఈ పేర్లు ఉన్నాయి ఇక్కడ, యేసు ప్రభు వారి వంశావళిలో ఇలాంటి వారు ఉన్నారేంటి అనిపిస్తుంది. కొన్నిసార్లు మనము వ్యక్తులను చాలాసార్లు వారి యొక్క పాస్ట్ను బట్టి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఏదో జరిగిన దాన్ని ఆలోచిస్తూ మనం వాళ్ళని తృణీకరిస్తుంటాం, వారిని త్రోసివేస్తుంటాం, వారిని మనం దగ్గరకు తెచ్చుకోవడానికి ఇష్టపడం. కొన్ని సంఘాల్లో కూడా వారిని కొంచెము విడ్డూరంగా చూడడం మనం చూస్తుంటాం. కానీ యేసు ప్రభు వారి వంశావళిలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివితే కొన్ని పేర్లు మనకే ఆశ్చర్యం కలుగుతాయి. ఒకటి తామారు, ఏదైతే అది కరెక్ట్. ఆమె గురించి బైబిల్లో మనం చదువుకుంటే ఆమె కొంచెము షేకీ గ్రౌండ్స్ లో ఉన్న ఒక స్త్రీగా మనకు కనపడుతుంది. 2 సార్లు విధవరాలు అయిపోయిన ఆమె, బిడ్డలు కలిగిన ఆమె, ఒక విధంగా ఒంటరి స్త్రీ అని చెప్పాలి. ఒక విధంగా ఆ కుటుంబాలలో ఆమె తృణీకరించబడిన స్త్రీ అన్నట్టుగా కూడా మనం చెప్పడానికి అవకాశం ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో 2 రకాల తామర్లు మనకు కనపడతారు. ఈమె 2వ ఆమెగా దావీదు వంశావళితో సంబంధము కలిగిన స్త్రీగా తామారు మనకు కనపడుతుంది. కానీ యేసు ప్రభు వంశావళిలో ఈ ట్వైస్ విడో, మరి 2 సార్లు విధవరాలుగా ఉంటున్న ఆమె కనపడుతుంది. ఇది దేన్ని సూచిస్తుంది? ఇది ప్రభు వారి యొక్క మహోన్నత సుగుణానికి తార్కాణంగా ఉంటుంది. హీ యాక్సెప్ట్స్ ఎవ్రీవన్. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ ఫర్ యూ. ఆయన మన కొరకు వచ్చాడు. దెర్ ఇస్ నో ప్రోటోకాల్, దెర్ ఇస్ నో నెసెసిటీ ఫర్ అ ప్రోటోకాల్ ఫర్ క్రిస్మస్. రెండవది ఏమంటున్నారంటే, ఆయనకు అందరూ కావాలి. ఎలాంటి వారు? ఇలాంటి మరి బ్యాడ్ రెప్యుటేషన్ కలిగినప్పటికీ, ఎలాంటి వారైనప్పటికీ ఆయన తన వంశావళిలో వారికి మరి చోటు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 2వ పేరు చూస్తే రాహాబు కదండి. రాహాబు అనగానే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే తప్పనిసరిగా అందరూ దాన్ని కాళ్ళని పూరిస్తారు కదా. రాహాబు అనే ఆమె వేశ్యగా గుర్తించబడింది. ఆమె శపించబడిన పట్టణంలో ఉంది, అన్యురాలుగా ముద్రించబడింది. కానీ యేసు ప్రభు వారి వంశావళిలో ఆమె పేరు కనపడుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఇన్ అదర్ వర్డ్స్, ఆయన ఎవరిని ఏ విషయంలో తృణీకరించని దేవుడు అన్నది ఈ దినాన్న మనందరం కూడా గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. God doesn't need your past to build your future. నా గతాన్ని ఆయన ఆధారంగా చేసుకుని నా భవిష్యత్తును ఆయన కట్టడం కాదు, కానీ నా గతంతో ఆయనకు పని లేదు. అందుకని తెలుగులో ఒక చక్కటి మాట ఉంది, గతం గతః అన్నారు. అంటే గతించిపోయింది కదా. ఆమె ఒకప్పుడు అయి ఉంటుంది, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వంశావళిలో రాహాబు మనకు కనిపిస్తుంది. 3 చూడండి, మత్తయి సువార్తలో 1వ అధ్యాయం రూతు కనిపిస్తుంది అండి. రూతు ఎవరు? మోయాబీరాలు, అన్యురాలుగా కనిపిస్తుంది మనకి. ఒక విధంగా శపించబడిన జనాంగము నుండి ఆమె రాబట్టిన ఆమె. But with all this, kind of a background, with all this kind of identity, you still see her in the genealogy of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళిలో ఆమె మనకు కనిపిస్తుంది. ఊరియా భార్య
బెత్షెబా కదా, నో రెప్యుటేషన్, లో రెప్యుటేషన్ అని చెప్పాలి. సరి అయిన గుర్తింపు లేని స్త్రీగా ఆమె మనకు కనిపిస్తుంది. కానీ యేసు ప్రభువారి దానిలో, ఆయన వంశావళిలో మనం చూస్తాం. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, బిడలరా, దేవుని సేవకులారా, దేవునికి రాజులు, రాణువులు, పండితులు, పామరులు అనే తారతమ్యము లేదు. ఈ క్రిస్మస్ దినాన ఆ తారతమ్యము లేని క్రైస్తవత్వాన్ని, ఆ తారతమ్యము లేని కుటుంబాలు, ఆ తారతమ్యము లేని సంఘాలు ఆ దేవుడు ఆశపడుతున్నాడు, లేవనెత్తటానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడు. మూడవ విషయానికి వస్తే, మొదటిది, క్రిస్మస్ నోస్ నో ప్రోటోకాల్ రిక్వైర్డ్ ఫర్ క్రిస్మస్. ఆయన గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆ సందేశాన్ని వారికి, ఒక విధంగా దూరంగా ఉన్న వారికి, అధములకు, మార్జినలైజ్డ్ people who are living away from the main setup of the city, వారికి ఈ మెసేజ్ వెళుతుంది. రెండు, క్రిస్మస్ నోస్ నో ప్రెజుడీస్, అనగా పక్షపాతము లేని పండుగ క్రిస్మస్ పండుగగా మనం చూస్తాం. అక్కడ నేను చెప్పిన పేర్లలో ఎవరు గొప్ప గుర్తింపు కలిగిన వారు కాదు. కానీ యేసు ప్రభువారు వాళ్ళ పేర్లను తన వంశావళిలో ఉంచటానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఎవరైనా కొంచెం దేవునికి దూరంగా ఉంటే, ఎవరైనా కొంచెం వ్యసనాలతో బాధపడుతుంటే, ఎవరైనా కొంచెం బ్యాడ్ రెప్యుటేషన్తో కలిగిన వారుగా ఉంటే, వారు మన బంధువులని చెప్పుకోవడానికి, మన కుటుంబస్తులని చెప్పుకోవడానికి మనం చాలాసార్లు ఆలోచిస్తాం, సంకోచిస్తాం. కానీ యేసు ప్రభువారు, ద బ్యూటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ దట్ దెర్ ఇస్ నో ప్రెజుడీస్. దేనిని బట్టి కూడా, ఎవరిని కూడా తృణీకరించటం దేవుని చిత్తం కాదు అన్న విషయాన్ని ఈ దినాన్న దేవుని బిడలుగా మనం గ్రహించాలి. ఉన్నట్టుగానే ప్రతి ఒక్కరిని, యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ఆ రీతిగా మనల్ని ప్రేమించకుండా ఉంటే ఇదను మనందరూ ఇలా ఉండేవాళ్ళం కాదు. మనం చేసిన దోష క్రియలను బట్టి ఒకవేళ ఆయన మనం తృణీకరించినట్లయితే, ఆయన మనం త్రోసివేసినట్లయితే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? కాబట్టి ఈ క్రిస్మస్ అలాంటి ఐక్యత, అలాంటి తారతమ్యం లేని పరిస్థితి, అలాంటి ప్రేమ, అలాంటి పక్షపాతం లేని జీవితాలు మనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఈ క్రిస్మస్ సందేశం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నంబర్ 3, మూడవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా. క్రిస్మస్ ఫర్ ఆల్ పీపుల్. ఇది ప్రజలందరికీ, ధనవంతులు, పేదవారు, పెద్ద వయసున్న వారు, యవనస్తులు, ఎవరిని కూడా తీసివేయకుండా అందరి కొరకు. క్రిస్మస్ కథలో we see every character which is very very important. ప్రతి క్రిస్మస్ లో ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా మనము ముఖ్యమైన వారిగా అర్థం చేసుకుంటున్నాం అన్న విషయం ఇది నేను జ్ఞాపకం చేస్తా. అపొస్తలుడైన పౌలు, అపొస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం చదువుకుంటే, యేసు అందరి ప్రభు అని మనం చూస్తాం కదా. ఆయన అందరికీ ప్రభువు. చూడండి ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయో అక్కడ. మరియా ఎవరిని సూచిస్తుంది? యవనస్తులను సూచిస్తుంది. అనగా క్రిస్మస్ లో ఎవరు ఉన్నారు? యవనస్తులకు క్రిస్మస్ పండుగ. మరి దీనిలో ఎంతమంది యవనస్తులు కనెక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ క్రిస్మస్ ఇస్ ఫర్ యూ. మరియా
షీ రిప్రజెంట్స్ ది యంగ్ పీపుల్. మరి యవనస్తులను ఆమె రిప్రజెంట్ చేస్తుంది. యోసేపు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? ఎంట్రప్రెన్యూర్స్, అంటే ఈ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కదా. అతడు కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. అలాగే చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో యోసేపు వారిని మరి వారికి రిప్రజెంటేటివ్ గా కనపడతాడు. ఒక విధంగా ప్రొఫెషనల్స్ కు రిప్రజెంటేటివ్ గా కనపడతాడు. దేర్ ఆల్ ఇంపార్టెంట్ పీపుల్ యాజ్ ఫర్ ద క్రిస్మస్ ఈజ్ కన్సర్న్. మూడవది సిమియోన్ మనం చూస్తాం. ఎల్డర్లీ పీపుల్. ఎల్డర్లీ అంటే వయసు మీద పడిన వారు, వృద్ధాప్యములో ఉన్నవారు అని మనం అర్థం చేసుకుంటాం. జకరయ్య ఎవరిని సూచిస్తున్నాడు అంటే మత ప్రవిష్టులు, అనగా రిలీజియస్ లీడర్స్. జకరయ్య రిలీజియస్ పీపుల్ కు మరి సాదృశ్యంగా ఉంటున్నాడు. హన్నా లోన్లీ పీపుల్, ఒంటరిగా బాధపడుతున్న వారిని మరి ఆమె రిప్రజెంట్ చేస్తుంది. గొర్రెల కాపర్లు కామన్ పీపుల్, people who are dejected in a sense. There are people who are far away from the urban setup. Alanti varni kuda manamu ee characters lo chustuntam. Then the wise people, wise men kada, magi antuntam. వారు ఇంటలెక్చువల్, మన సమాజంలో ఉంటున్న జ్ఞానులైన వారు, చదువుకున్న వారు, అట్టి వారిని గూర్చి అది జ్ఞాపకం చేస్తుంది కదా. హేరోదు అంటే రాజులతో సహా, ప్రీస్ట్లీ పీపుల్, మతాధికారులు. అనగా ఈ క్రిస్మస్ ఈజ్ ఫార్ ఎవ్రీ వన్, ఫార్ యంగ్ పీపుల్, ఫర్ ప్రొఫెషనల్స్, ఫార్ ఏజ్డ్ పీపుల్, ఫార్ రిచ్ ఇంటలెక్చువల్ పీపుల్, ఫార్ రిలీజియస్ పీపుల్. ఎవరైనప్పటికీ కూడా క్రిస్మస్ అందరి జీవితాలను తన్మయం చేసేదిగా ఉంటూ ఉంది. కాబట్టి ఈ దినం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, ఈ పండుగ చేసుకుంటానికి సిద్ధపడుతున్న మనం, let us accept, let us understand that the Christmas is for everyone. ప్రతి ఒక్కరికి కూడా ఇది కేవలము నా సంఘంలో ఉన్న 30 మంది కొరకు కాదు, లేక నీ సంఘంలో ఉన్న 100 మంది కొరకు కాదు, ఇది ఫార్ ఎవ్రీ వన్. కాబట్టి ఈ రక్షణ సువార్తను, ఈ సందేశాన్ని మనము ఇతరులకు తెలియపరచవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు. నేను వాళ్ళని సిఇఓ అంట. సిఇఓ విజయ్ కుమార్ గారు నన్ను పరిచయం చేస్తూ సిఇఓ అన్నారు. వీళ్ళు ఎప్పుడప్పుడు వస్తారంట, క్రిస్మస్, ఈస్టర్ ఓన్లీ. వాళ్ళను మనం సిఇఓ అనొచ్చు. మిగతా దినాల్లో వాళ్ళు సంఘంలో కనపడరు. నేనంటాను, క్రిస్మస్ అలాంటి వారికి కూడా మనం తృణీకరించడానికి వీలు లేదు, ప్రియ దేవుని జనాంగమా. నెంబర్ 4, 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. చూడండి, క్రిస్మస్ కేమ్ ఇన్ అ వెరీ ప్రాబ్లమాటిక్ వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ఆ కాలం చాలా ప్రతికూల పరిస్థితులు కలిగిన కాలం అది. సంథింగ్ సిమిలర్ టు వాట్ వి సీ టుడే. నాట్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ టుడే. ఈ దినాలు మనం ఏం చూస్తున్నాం? ఎక్కడ చూసినా దెర్ ఇస్ కరప్షన్, దెర్ ఇస్ డెత్, దెర్ ఇస్ డిసీజ్, దెర్ ఇస్ డిస్ట్రక్షన్. నేచర్ ఈజ్ ఆల్మోస్ట్ రివోల్టింగ్ అగేన్స్ట్ మ్యాన్. మానవునికి వ్యతిరేకంగా సృష్టి పోరాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇటీవల కాలంలో తమిళనాడులో ఫ్లడ్స్ వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఫ్లడ్స్ వచ్చినాయి, అనేక ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చినాయి. బాంబే హ్యాస్ గాన్ త్రూ a tremendous time of pain and suffering, not only with COVID but also with rains kada. We ivanni కావచ్చు. ఇవన్నీ మనం చూస్తుంటే ఒక ప్రక్క
మనుషులలో అన్రెస్ట్ కనపడుతుంది. ద నేచర్ ఈజ్ అప్సెట్ విత్ us. ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్న కాలంలో కొంతమంది అనుకుంటారు, క్రిస్మస్ సాధ్యమా? నేను ఒక కథ చూస్తున్నాను టీవీలో. ఇది ఒక చిన్న పట్టణం, స్మాల్ టౌన్ ఉంది. ఆ టౌన్లో అందరూ క్రిస్మస్ పండుగ జరుపుకునేవాళ్ళు. ట్రీ పెట్టుకున్నారు, స్టార్ పెట్టుకున్నారు, ఇంటిని చాలా చక్కగా సుందరంగా అలంకరించుకున్నారు. క్రిస్మస్ పండుగకు ఏమేం కావాలో అవన్నీ కూడా సమకూర్చుకున్నారు. కానీ అదే పట్టణంలో ఒక ఈవిల్ మ్యాన్ ఉన్నాడు. అతనికి క్రిస్మస్ అంటే ఇష్టం ఉండదు, క్రిస్మస్ జరిపించుకునే వాళ్ళంటే ఇష్టం ఉండదు. సో అతను ఒక రోజు ఒక రాత్రి తనకు దగ్గరున్న మాయ మంత్రాలన్నీ వాడి అందరి ఇళ్లలో ఉన్న చెట్లు ఎత్తుకెళ్ళిపోతాడు. అంటే క్రిస్మస్ ట్రీలు ఎత్తుకెళ్ళిపోతాడు, స్టార్లు పీకేస్తాడు, వాళ్ళు తెచ్చుకున్న గిఫ్ట్స్ను ఎత్తుకెళ్ళిపోతాడు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఒక చిన్న బిడ్డ ఒక మాట ఉంటుంది, దట్ ఫెలో కేమ్, దట్ ఈవిల్ మ్యాన్ కేమ్ అండ్ స్టోల్ మై క్రిస్మస్ అంటుంది. అంటే ఆ ఈవిల్ మ్యాన్, ఆ చెడ్డ మనిషి వచ్చి నా క్రిస్మస్ ను దొంగిలించేశాడు అని బిగ్గరగా గొగ్గోలు పెట్టి ఏడుస్తూ మొదలుపెట్టింది. ఆ తెల్లంది, నో నో నో, క్రిస్మస్ డిడ్ నాట్ గో ఎనీవేర్. క్రిస్మస్ ఎక్కడికి వెళ్ళలేదు, అది మన దగ్గరే ఉంది అంది. ఆ పాప అంటుంది, మన దగ్గర లేదు కదా, ట్రీ వెళ్ళిపోయింది, స్టార్ వెళ్ళిపోయింది, మనం తెచ్చుకున్న బహుమతులన్నీ తీసుకు వెళ్ళిపోయాడు. అండ్ వేర్ ఇస్ క్రిస్మస్ దెన్? దీంట్లో చాలా పెద్ద మెసేజ్ ఉంది. ఏంటంటే చాలాసార్లు ఆ క్రిస్మస్ ఈజ్ అటాచ్డ్ విత్ సంథింగ్ దట్ ఈస్ టాంజిబుల్, విజిబుల్. మనము మన ఎదుటగా, కళ్ళ ఎదుట కనపడే దాని మీద ఆధారపడి ఇది పండుగ అనుకుంటున్నాం మనం. కానీ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఎవరూ దొంగిలించలేరని ఈ దినం మీరందరూ ప్రూవ్ చేస్తున్నారు. మనం కలుసుకోవడానికి అవకాశం లేదు, చుట్టూ భయాలు ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ దినం ఇంతమందిగా మనం కూడుకొని ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందగలుగుతున్నామంటే our Christmas is not connected with a tree, Santa Claus or star or anything else. Our Christmas is connected with Christ Jesus, who is born in our hearts. మన హృదయంలో జనించిన ఆ యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి మనం ఈ దినాన క్రిస్మస్ పండుగ in the midst of all the pain, all the agony, all the difficulty, we are still be able to say joy to the world. యేసు ప్రభువారు పుట్టిన కాలం కూడా అలాంటిదే. చూసారా, రాజు ఎంత కిరాతకుడు. యేసు ప్రభువారు పుట్టాడు అన్న సంగతి తెలిసిన వెంటనే 2 సంవత్సరాల లోపున్న మగ శిశువులందరినీ కూడా చంపించాడంటే ఆ రాజ్యం యొక్క పరిస్థితి, ఆ కాలం యొక్క పరిస్థితి, అది ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో ప్రభువారు పుట్టారు అన్న సంగతి గమనించాలి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా సేవియర్ ఈజ్ అవైలబుల్. మనలో కొంతమంది మన సొంత వారిని పోగొట్టుకున్నాం, బంధువుల్ని పోగొట్టుకున్నాం, స్నేహితులను పోగొట్టుకున్నాం. ఇంకా కొంతమంది కోవిడ్ నుండి మరి ఇంకా బయటపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్రిస్మస్ ఆనందాన్ని, వరల్డ్ మే బి డిస్టర్బ్డ్. రైట్ నౌ ద ఇండియా is going through a critical time, no doubt about it. But in the midst of this, we have Savior. Amen. ఇలాంటి పరిస్థితుల్లో మన కొరకు రక్షకుడు ఉదయించాడు. ఆ కాలంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ఆయన జన్మించినట్లుగా మనము చూస్తాం. చివరిగా 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ అ పర్సన్. క్రిస్మస్ పండుగ ఒక వ్యక్తిని గూర్చిన పండుగ,
ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. చాలాసార్లు మనం పండుగ అనగానే వేరు వేరు విషయాలు గుర్తొస్తాయి. యేసు క్రీస్తు ప్రభువును ఒక సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీగా మనం చూస్తుంటాం. కానీ హీఈస్ అ పర్సన్. ద బైబిల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ఎ పర్సన్. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దిస్ ఇస్ ది సెంట్రాలిటీ ఆఫ్ క్రిస్మస్. హీ ఈజ్ ది ఎపిక్ సెంటర్ ఫర్ అవర్ జాయ్. మన ఆనందానికి, మన సంతోషానికి ఆయన కేంద్ర బిందువుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఎవరు? సాక్షాత్తు దేవుడే. నరావతారిగా, నరరూపధారిగా మనలను రక్షించడానికి, మనలను తన వలె తన స్థలములో ఉంచడానికి అక్కడున్న సర్వ సుఖములను విడిచిపెట్టి, అపోస్తుడైన పౌలు రాస్తాడు, ఆయన దాసుని స్వరూపమును ధరించాడు. ఎంతవరకు అంటే శిలువ మరణము పొందునంత వరకు తనను తాను తగ్గించుకున్నాడు. కెనాసిస్ అనే గ్రీకు పదానికి అర్థము, కెనాసిస్ అనగా ఎంప్టీ హిమ్సెల్ఫ్. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తనను తాను ఖాళీ చేసుకున్నాడు మనందరి కొరకు. కాబట్టి ఈ దినం కేవలము పశువుల పాకలో పవళించిన యేసును జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాకుండా, మన కొరకు తనను తాను తగ్గించుకొని ఈ మానవాళిలోనికి అడుగుపెట్టి మనవలే జీవించి శిలువ మరణము పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న ఆ యేసు క్రీస్తు ప్రభువారిని ఆరాధించాలి. మాల్కమ్ మగ్రిడ్జ్ అనే ఒక గొప్ప వేదాంత సెలబ్రిటీ రైటర్ ఏమంటాడంటే, క్రైస్ట్ ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ ఫర్ ది ఇన్సేన్ వరల్డ్ అంటాడు. ఈ చాలా గందరగోళమైన ఈ లోకానికి, మానవునికి యేసు క్రీస్తు మాత్రమే జవాబు అంటాడు. కాబట్టి ఈ దినం ఇక్కడ ఉన్న వారందరూ యేసును ఎరిగిన వారే అనుకుంటున్నాను. కానీ ఎరగని వారు ఉన్నారు కదా మన ప్రాంతంలో. మనము ఏ ఏ స్థలాల్లో ఉంటున్నామో ఆ స్థలాల్లో ఇంకా ప్రభువును ఎరగని వారు లేరా? ఉన్నారు. వారిని గూర్చి ఆలోచించాలి. వారిని గూర్చి మనము ఈ పండుగ చేసుకోవాలి. పండుగ చేయాలి అంటే దాన్ని ప్రకటించాలి, పాటించాలి, అండ్ అనేక మందిని ప్రభు వైపు నడిపించాలి. అలనాడు గొర్రెల కాపరులు విద్య లేని వారే కావచ్చు, పామరులే కావచ్చు, కానీ వారు తెలుసుకున్న సత్యాన్ని వారు అనేక మందికి పంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినం, ఈ సాయంకాల సమయం నేను 5 విషయాలను జ్ఞాపకం చేశా. క్రొత్తగా ఉన్నాయేమో అనిపిస్తుంది, కానీ దీనిలో భావాలు గ్రహించినప్పుడు ఈ క్రిస్మస్లో ఉన్న కొన్ని పాఠాలను మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రిస్మస్ నోస్ నో ప్రోటోకాల్. క్రిస్మస్లో దౌత్య మర్యాదలకు చోటు లేదు. ఆ వార్త గొర్రెల కాపరులకు వెళ్ళింది. వారు పాట పాడి ఉంటారు, వారు ప్రభువును ఆరాధించారు, వారు ప్రభు చేత తృణీకరించబడిన వారుగా ఉన్నారు. రెండో విషయం చెప్తున్నాను, క్రిస్మస్ నోస్ నో ప్రెజుడీస్ అనగా ఎవరిని బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి దేవుడు ఎవరిని కూడా తృణీకరించలేదు. ఆయన వంశావళిలో మరి అనేక మంది మనము వీళ్ళున్నారేంటండి అనుకున్న వాళ్లను ఆయన ఆ జీనియాలజీలో, ఆయన వంశావళిలో అలాంటి పేర్లు మనం చూస్తాం. 3వది,
క్రిస్మస్ పండుగ అందరి కొరకు వచ్చిన పండుగ. దానిలో మరి యవనస్తులు ఉన్నారని చెప్పాను, పనులు చేసుకునే ఉన్నారు, పెద్ద వయస్సున్న వారని ఉన్నారని విన్నాం, మతస్థులు ఉన్నారని విన్నాము, అన్నా లాంటి లోన్లీ పీపుల్ ఉన్నారు, గొర్రెల కాపర్లు, వైస్ పీపుల్, అందరూ కూడా మరి ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తే, 4వది క్రిస్మస్ కేమ్ ఇన్ అ వెరీ ప్రాబ్లమాటిక్ వరల్డ్. చాలా సమస్యలతో కూడిన ప్రపంచంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కానీ ఆ సమస్యలకు జవాబుగా వచ్చాడు ఆయన. పాపాన్ని ఆయన హరించడానికి, పాపాత్ములను విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 5వది అంటున్నాను, క్రిస్మస్ ఇస్ అబౌట్ ఎ పర్సన్, నాట్ అబౌట్ ట్రీ, నాట్ అబౌట్ శాంటా క్లాస్, నాట్ అబౌట్ స్టార్. ఇట్స్ అబౌట్ ఎ పర్సన్, అండ్ దట్ పర్సన్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇమ్మానుయేలుగా వచ్చాడు, మనకు తోడుగా ఉండడానికి, మనతో ఉండడానికి, మన బాధలో, మన ఇరుకులో, మన 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 ప్రయాణాల్లో, మన జీవన వ్యాపారంలో మనతో ఉండి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఈ దినం మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ వార్త తెలియని వారికి, ఈ సత్యము గ్రహించని వారికి ఈ సత్యాన్ని ప్రకటిస్తూ, వారి కొరకు ప్రార్థిస్తూ ఈ పండుగ మనం జరిపించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తియు మిక్కిలి కృపగల పరిశుద్ధుడైన దేవా, ది బాంబే క్రిస్టియన్ సొసైటీ బిడ్డల కొరకు ఈ జరుగుతున్న ఐక్య క్రిస్మస్ ఆరాధనలో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము చాలా గడ్డు దినాల్లో ఉంటున్నాం ప్రభా, కానీ వీటన్నిటికీ మించిన ఒక వార్త మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చారు. మమ్మలను రక్షించటానికి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అన్న ఈ వార్త మా హృదయాలు ఎంతో నెమ్మది, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ బిడ్డలు చేయుచున్న పరిచర్య, పనులు, ప్రయాస అంతటిపై మీ కనుదృష్టి ఉంచి ఇంకా రాబో కాలంలో ఈ నాయకత్వాన్ని, గొప్ప కార్యాలు చేపట్టడానికి మీరు ఆయత్తపరచుమని, వారిని ఆశీర్వదించుమని మా ప్రియ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మరి పాస్టర్ ఎం సామ్సన్ గారు మరి విత్తబడిన వాక్యం నిమిత్తమే ప్రార్థించవలసిందిగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సౌండ్ వస్తుంది అంకల్? వస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రమునైనా, స్తోత్రము నా ప్రభువా. మీ మహాకృప, మీ అపారమైన ప్రేమను బట్టి మీ నామానికి స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నా ప్రభువా, ప్రజలందరికీ కలగబోయే ఆ మహా సంతోషకరమైన సువర్తమానమును మరొకసారి ప్రభువా మీ దాసుని ద్వారా వినగలిగే కృప మాకు అనుగ్రహించావు. నిజముగా నా ప్రభువా, ఈ భయంకరమైన రోజులలో నాయనా నా తండ్రి, నిరుత్సాహ దినములలో ప్రభువా మీరు మమ్మలను ప్రభువా నా తండ్రి నీ మాట చేత మరలా మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రము నా తండ్రి. దేవా, మీరు ఈ లోకములో పుట్టుట మానవాళికి నాయన రక్షణ ప్రభువా, అనేకులకు నా తండ్రి ధైర్యము నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నశించిపోతున్న ఆత్మల దగ్గరకు ప్రభువా నా తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్నాం, మీకు స్తోత్రము నా తండ్రి. విత్తబడిన మాటలు బట్టి నాయన మీ నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. విత్తబడిన వాక్యమును బట్టి మీ దాసుని కొరకు ప్రార్థన అయినా దేవా నా తండ్రి, రెవరెండ్ డాక్టర్ శామ్ ఆర్థర్ అయ్య గారిని బట్టి ఆయన కుటుంబాన్ని బట్టి, ఆయన పరిచర్ను బట్టి, సేవా భారత్ పరిచర్ను బట్టి కూడా మీ నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన నా తండ్రి, మరి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నా తండ్రి మీరు ఉన్నావు నాయన, మీరు పుట్టావు అన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని ప్రభువా
నిరుత్సాహంగా ఉన్నటువంటి వారు, బలహీనులుగా ఉన్నవారు, రోగగ్రస్తులుగా ఉన్నవారు, అపాయములో నాయన ఉన్నవారు, ఒంటరిగా ఉన్నవారు, వృద్ధులేమి, పిల్లలేమి, యవనస్తులేమి, నాయన ప్రతి ఒక్కరికి ప్రభా ఈ శుభవర్తమానమును అందునట్లు నాయన మేము అందించినట్లు ఇక్కడ ఉన్న ప్రతి దైవజనుని సంఘమును మీరు బలపరిచి ఆశీర్వదించి నడిపించండి ప్రభువా. మేమందరము నాయన ఐక్యత కలిగి బ్రతకడానికి సహాయం చేయన తండ్రి. దేవ, ఏ ఒక్కరిని కూడా మేము తృణీకరించకుండా ప్రతి ఒక్కరికి ప్రభు, అందరికీ ప్రభు ఆయనే కాబట్టి ఆయనను ప్రభు పరిచయం చేయుటకు, మేమందరము కలిసి పని చేయుటకు మీరు సహాయం చేయన తండ్రి. నాయన ది బాంబే తెలుగు క్రిస్టియన్ సొసైటీ పెద్దలందరిని బట్టి వందనాలు, దైవజనులను బట్టి వందనాలు నైనా. ఇంతవరకు మీ కృప ద్వారా నడిపించి మమ్మల్ని బలపరిచావు, మీకు స్తోత్రము నా తండ్రి. దేవా నా తండ్రి, వాక్యము మా యొక్క హృదయములనైనా బదిలపరచండి నాయన. వాక్యమును ప్రభు ఫలింపజేయండి, సంఘాలను ఉజ్జీవింపజేయండి. నిజముగా ఇక క్రిస్మస్ వేడుకలో ఎలాంటి పరిస్థితి అయినా మేము సంతోషముతో, ఆనందముతో ప్రభు ఆ వార్తను బట్టి ఆనందపడుతూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాయినా మా జీవితముల ద్వారా నైనా మీకు మహిమ కలుగున్నట్టు, అదేవిధంగా సువార్త ప్రకటించినట్టు మీరే ప్రభు మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తావని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైనా యేసయ్య ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు పిల్లారా, ఈ సమయంలో మన సెక్రటరీ సంజీవ్ రావు గారు వందన సమర్పణ చేస్తారు. ఆ మీదట మన వ్యవస్థాపకులు బ్రదర్ ఎంవిజి కుమార్ గారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. సంఘ కాపర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఈ దినము నిజంగా సంతోషకరమైనటువంటి దినము. రెవరెండ్ డాక్టర్ శ్యామార్ద్ర గారు రావటం, మనిషికి పంచేంద్రియములు ఏ విధంగా ఇంపార్టెంటో అదే విధంగా 5 విషయాల గురించి విశదీకరించారు. అందరూ ఉన్నారు, ఆయన యొక్క జననములో అందరూ పాల్గొన్నారు, అందరిని రిప్రజెంట్ చేసేట అందరూ పాల్గొన్నారు. కాబట్టి అందరూ కూడా రక్షించబడినట్లుగా, బాంబే పట్టణంలో తెలుగు ప్రజలు అందరూ రక్షించబడినట్లుగా సువార్త ప్రకటించబడాలి. ఆ బాధ్యత మన సొసైటీ పైన, సొసైటీతో అందరు సంఘములతో, అన్ని సంఘములతో కలిసి సువార్తను తీసుకున్నాడు. ఇక్కడ బాధ్యత మన ఆల్రెడీ ఉన్నట్టుగా చెప్పారు. 3 గంటల సమయంలో నేను విన్నాను. కాబట్టి ఇంకా ప్రార్థనలో మనం చేయాలి. రేపు అయ్యగారితోటి, రెవరెండ్ డాక్టర్ శ్యామార్ద్ర గారితో దేవుని చిత్తమైతే కొత్త సంవత్సరంలో కూర్చుందాం. మనం అందరం కలిసి వారితో మనం మాట్లాడుకుని వారి వాక్యం మరొకసారి నూతన సంవత్సరంలో ఇంటూ ముందుకు సాగుదాం. దేవుడు అందరినీ వాడుకున్నాడు. ఈరోజు చాలా బాగా జరిగింది ప్రతి విషయంలో కూడా. మన యొక్క అమెరికా నుండి కూడా మన కుమార్ దాస్ గారు పాల్గొనడం కూడా చాలా మంచి విషయం. అదేవిధంగా మన చైర్మన్ గారికి మొన్నటి వరకు ఆయనకి కెటరాక్ట్ ఆపరేషన్ అయినప్పుడు కూడా అంత కట్టు వేసుకుని ఆయన వచ్చి కూర్చున్నారు. ఆయన అన్ని పనులు అందరికి టెలిఫోన్ చేసి అందరినీ కూడా ఆయుక్తపరిచి కూడా ఆయన కూడా కూర్చోవడం కూడా గొప్ప విషయం. ఏది అయినా దేవుడు ఈ యొక్క అందరినీ బహుగా వాడుకుంటున్నాడు. దేవునికి నిండినటువంటి వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మన యొక్క 150 సంఘాలుగా ఉన్నటువంటి సంఘ కాపర్లు, సంఘస్థులు, విశ్వాసులు అందరికి కూడా ఆరోగ్యవంతమైనటువంటి శాంతి సమాధానంతో నిండిన క్రిస్మస్ మీరందరూ కూడా జరుపుకుందరుగాక. ఓవర్ టు చైర్మన్. పాస్టర్లందరికీ మా యొక్క సొసైటీ తరఫున మా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాము. 50 మందికి పైగా వచ్చినటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మరియు ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చినటువంటి అయ్యగారు రెవరెండ్ శామ్ ఆర్థర్ గారు, మీకు చాలా వందనం చెల్లించుంటున్నాము. చాలా వందనం అండి. మా సొసైటీని, మమ్మను మీరు ప్రేమించి మా ఆహ్వానాన్ని అందుకొని, మీరు ఎంతో బిజీ షెడ్యూల్ ఉండగా కూడా వాటిని అన్నిటిని మానుకొని మీరు వచ్చినందుకు మరోసారి మీకు వందనం తెలియజేస్తుంటున్నాము.
ఈ సొసైటీని ఇదే విధంగా మీరు ప్రేమిస్తూ ఇంకా ఇలాంటి గొప్ప ఆత్మీయ వాక్యములు మాకు మా బొంబాయి పాస్టర్స్ అందరికీ సంఘస్థులందరికీ మీరు బోధించి ఆత్మలో మేమందరము 100కి 100 వర్ధిల్లు లాగున ప్రభు మిమ్మను వాడుకొని లాగున మేము ప్రార్థించుంటున్నాము కనుక మీరును దయచేసి మేము పిలిచినప్పుడల్లా మీరు వస్తారనే నమ్మకంతో మరోసారి మీకు వందనములు తెలియజేస్తుంటున్నాము. నేడు విన్నటువంటి గొప్ప వాక్యంను I don't know how many pastors have heard this message, but for the first time I am listening this special message. అందుకే నేను ఎక్సలెంట్ అని మొదలై చెప్పాను. ఎంత బాగా మీరు వివరించారంటే అదే వాక్యాన్ని ఇది నిజంగా ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యమని నేను నమ్ముతుంటున్నాను. నో ప్రోటోకాల్, నో ప్రిజుడైస్ ఫర్ ఆల్ పీపుల్, problematic world and all about a person. What an excellent message, sir. Really, దేవుడే మీతోని మాట్లాడి మీ ద్వారా మా కన్నులు మా నేత్రములు తెరిపించాడని నేనైతే నమ్ముతుంటున్నాను. Above all these five are most important things for today's world, but the fifth one all about a person. ఎందుకు ఫిఫ్త్ వన్ ఎస్పెషల్లీ నేను ఒత్తిగా చెప్తున్నానంటే సాధారణంగా క్రిస్మస్ వస్తున్నారంటే పెద్ద పెద్ద సంఘంలో కూడా నెల ముందు నుంచే అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి. క్రిస్మస్ ట్రీ ప్రోగ్రాము, డాన్స్ ప్రోగ్రామ్స్, పాటల ప్రోగ్రామ్స్, భోజనాలు, అన్యులను మన బంధువులను పిలుచుకోవడము, ఏదేదో చేస్తూ ఉంటాము. కానీ నిజానికి దాంట్లో క్రీస్తును మనం మర్చిపోతుంటున్నాం. అన్ని చేస్తుంటున్నాము. బట్ వై క్రైస్ట్ వాస్ born 2000 years ago, that we are forgetting. Being Christians, we are forgetting. సో అనేక సార్లు ఇది జరుగుతుంటున్నది. కాబట్టి మీరు విడదీసి ఒక్కొక్క మాటను, ఒక్కొక్క అంశాన్ని 5 రకాలుగా 5 తాత్పర్యములుగా మాకు విభజించి మీరు బోధించినారు. ఇట్స్ వండర్ఫుల్ సార్. ఇట్స్ ఓన్లీ గాడ్ హెస్ స్పోకెన్. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో చాలా చాలా వందనాలండి. మీకు మరొకసారి మా సొసైటీ తరఫున వందనం చెల్లించుంటున్నాము. మరియు విజయ్ కుమార్ గారు ఈ వయస్సులో ఎంత కష్టపడుతుంటున్నారంటే రియల్లీ అది ముఖస్థుతి అవుతుంటున్నది. నేను ముఖస్థుతి చేయడం నాకు ఇష్టం లేదు. బట్ ఎవ్రీబడి నోస్, అందరికి తెలుసు ఆయన ఆశ, ఆయన ఆత్మీయ ఆకలి, ఇంకా వాక్యం చెప్పించాలి, అనేకులతో చెప్పించాలి, అనేక సార్లు మనం కలవాలి. ఈ జూమ్ ఐడియా బిహైండ్ దిస్ జూమ్ ఈజ్ ఓన్లీ బ్రదర్ ఎం విజయ్ కుమార్ వాజ్ ద ఓన్లీ పర్సన్ ఫర్ దిస్ స్పెషల్ ఐడియా. దట్స్ వాట్ ఐ కెన్ సే, ఐ కెన్ కాల్. ప్రార్థనతో ప్రారంభించారు. నెలకొకసారి మళ్ళీ పెద్దల్ని సెకండ్ సాటర్డే మీలాంటి పెద్దల్ని పిలవడము, వారి ద్వారా మాకు వాక్యము చెప్పించడము. అంత మాత్రమే కాక రీసెంట్లీ ఫర్ ద లాస్ట్ 2 months నుంచి ఉపవాస ప్రార్థన వారు స్టార్ట్ చేశారు. ఇట్స్ గ్రేట్ థింగ్. నేనైతే పర్సనల్లీ నేను వాట్ ఐ ఫీల్ ఈస్ ఫర్ ద లాస్ట్ 2 months ఒక సపరేట్ బ్లెస్సింగ్స్ అనేటివి వస్తున్నాయని నమ్ముతున్నాను. సిన్స్ ఐ వాజ్ సిట్టింగ్ till 3 o'clock and 4 o'clock in the morning along with some of the pastors who are attending this fasting prayer. On at least once a month I am fasting. So I am fasting once in a month means that is only because of Vijay Kumar garu. Ante kada sir, antak munde తెలియకుండే కదా. సో దేవుని కృప ద్వారా వారితో మాట్లాడించి నన్ను మరి అనేకులను ఫాస్టింగ్ ప్రేయర్ ఉంచి దాంట్లో పాల్గొనడానికి సహాయపడుతుంటారంటే అది రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. విజయ్ కుమార్ రాయ్ గారు మీకు చాలా చాలా వందనములు. గాడ్ బ్లెస్ యూ ఆల్సో. మరి మాకు సహకరించిన ప్రతి ఒక్క పాస్టర్ కు మా యొక్క హృదయపూర్వక వందనములు. పాస్టర్స్ మీరు, మీ సంఘస్థులు, మీరు లేనట్లయితే మేము 2-3 మాట్లాడుకునే వాళ్ళం. మీరు ఉన్నారు కాబట్టి ఈ వెలుగు, మీరు ఉన్నారు కాబట్టి మాకు సంతోషం. 50 మంది వచ్చి ఉంటున్నారు. ఇదే విధంగా మండే కూడా ఎవ్రీ మండే మీరు 50 మంది మీరు రావాలని మా యొక్క ప్రార్థన ఉంటున్నది. సో కనుక మనం మళ్ళీ
మండే నాడు మనం కలుసుకుందాము. ప్రార్థన సమయంలో మనం కలుసుకుందాం. మండే 11 to 12, కొన్నిసార్లు 1 o'clock అవుతున్నది, ఏం పర్వాలేదు. మనం మళ్ళీ కలుసుకుందాం. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ప్రార్థన, ప్రేయర్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. దట్స్ వాట్ ఐ సెడ్ ఆన్ మండే. దేవుడు ఏం చెప్తుంటున్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అబ్రహాము దేవుడనని చెప్పి ఎందుకు స్టాప్ కాలేదు అక్కడ? He want to continuously give his blessings to his generation, to the entire Israel nation. So today we are the spiritual Israels. మనల్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు కనుక ఇట్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. అబ్రాహామును ఆశీర్వదించినట్లు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకును ఆశీర్వదించినట్లు యాకోబును ఆశీర్వదించారు. ఆయన ద్వారా ఒక స్టేట్, ఒక కంట్రీ ఉన్నది. అదే విధంగా క్రిస్టియన్ నేషన్ ఎన్నో ఉన్నాయి. కనుక మనల్ని కూడా ఆత్మలో ఆశీర్వదించాలంటే సో ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కనుక దయచేసి పాస్టర్స్ మీరు సోమవారం నాడు ఇదే విధంగా కలవాలని కోరుచుంటున్నాను. మరియు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మరొకసారి శామ్ ఆర్థర్ గారికి మా యొక్క హృదయపూర్వక వందనము చెల్లించు ఈ యొక్క వందన సమర్పాన్ని నేను ముగిస్తుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పాస్టర్స్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ.